భాగ్యనగరం ఈ బస్సుల మయం కానుంది. 2 ఏళ్లలో 100% ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయా? ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇలాంటి వివరాలపై ఓ రిపోర్ట్. హైదరాబాద్లో పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడికూతకు ముందే వేలల్లో రోడ్డు మీదకు వస్తున్న వాహనాలు రయ్యమంటూ దూసుకుపోతూ పొగను ఏ రేంజ్లో వదులుతున్నాయో అందరికీ తెలుసు. దీనివల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. ఇటు జనం కూడా రోగాల పాలవుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో సిటీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు టీజీఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే 2 ఏళ్లలో 100% ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్లో 183 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. డిసెంబర్ చివరికల్లా ఈ సంఖ్య 500కు చేరుకోబోతోంది. దీన్ని 100% చేయాలని టార్గెట్గా పెట్టుకుంది టీజీఆర్టీసీ. మరో 3000 బస్సుల్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దశల వారీగా 2 ఏళ్లలో జంట నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతం హెచ్సియు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అక్కడ వీటికి మంచి ఆదరణ వస్తోంది. మరోవైపు 15 ఏళ్ల నాటి ఫిట్నెస్ లేని బస్సుల్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మహానగరంలో పాత డొక్కు బస్సులన్నీ షెడ్డుకు చేరుకున్నాయి. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నప్పుడు డీజిల్ కి బదులు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తోంది ఆర్టీసీ. ప్రస్తుతం ఈ బస్సులు అన్నీ కూడా 96% ఓఆర్ తోటి ప్రజల ఆదరణ చాలా పెరుగుతూ ఉంది. కాకపోతే మెయిన్గా వీటి యొక్క ఉపయోగం ఏమంటే సిటీలో గ్రీన్ ఇనిషియేటివ్ కింద ఈ బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇనిషియల్గా అయితే స్టార్టింగ్లో ఒక 500 బస్సెస్ సిటీలో పెట్టారు. దాంట్లో వన్ ఆఫ్ ద డిపో వచ్చేసి హెచ్సి డిపో, మిగతావి కంటోన్మెంటు, తర్వాత మియాపూర్ 2, ఇంకా సిటీలో వేరేటి ఉన్నాయి. ఆల్రెడీ కంటోన్మెంట్ అండ్ మియాపూర్ 2 డిపోలో ఆల్రెడీ బస్సెస్ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడంతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కనీసం సీట్లు కూడా దొరకడం లేదు. దీనికి తోడు పాత బస్సులు నడుపుతూ ఉండడంతో అవి మొరాయించడంతో పాటుగా భారీగా వచ్చే పొగతో ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 100% ఈ బస్సుల్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది టీజీఆర్టీసీ. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జోన్లో సుమారుగా 2850 బస్సులు తిరుగుతున్నాయి. దీంట్లో ఆల్రెడీ 183 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వివిధ రూట్లలో ఆపరేట్ చేస్తున్నాము. దీంట్లో ఇంకా మాకు 353 బస్సులు తొందరలో, అంటే ఈ డిసెంబర్ 1 నుంచి మార్చ్ ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఈ 350 బస్సులని ప్రవేశపెట్టే దిశగా ముందుకెళ్తున్నాం. వచ్చే నెలలోగా 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్లో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏడాదిలోపు 2000 ఎలక్ట్రిక్ బస్సులను ఓఆర్ఆర్ లోపల అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే జరిగితే సిటీలో కాలుష్యం సగానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉంది.